హైదరాబాద్ వాహనదారులకు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న యుద్ధం కాస్త ఇప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద ఆటోలు, కార్లు ఆగిపోయే పరిస్థితికి దారితీసింది. నగరంలోని సిఎన్జి సరఫరా ఒక్కసారిగా సగానికి పడిపోయింది. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజువారీ 1.5 నుంచి 2 లక్షల కేజీల విక్రయాలు జరిగే చోట ఇప్పుడు నిల్వలు నిండుకున్నాయి. దాంతో తొందరలోనే 60,000 ఆటోలు, 8,000 కార్లు, 150 బస్సుల రాకపోకలకు బ్రేక్ పడనుంది. చెప్పాలంటే హైదరాబాద్ లో నిత్యం సుమారు 45 నుంచి 60 లక్షల కేజీల సిఎన్జి విక్రయాలు జరుగుతుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో బంకులన్నీ వెలవెలిపోతున్నాయి. నగర వ్యాప్తంగా 1,00,000కు పైగా వాహనాలు ఈ గ్యాస్ పైనే ఆధారపడి నడుస్తున్నాయి. ముఖ్యంగా 60,000 మంది ఆటో డ్రైవర్ల జీవనోపాధి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారనుంది. ఒక్కో బంకులో రోజుకు ఈ 2,000 కేజీల విక్రయాలు జరగాల్సి ఉండగా ఇప్పుడు గ్యాస్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు అయిపోతుందో తెలియని అయోమయం నెలకొంది. ఇక పెట్రోల్, డీజిల్ ధరల భారం తట్టుకోలేక సిఎన్జికి మారిన మధ్యతరగతి ప్రజలకు, ఆటో డ్రైవర్లకు ఇప్పుడు ఈ కొరత పెద్ద తలనొప్పిగా మారింది. యుద్ధం సద్దుమణిగి సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ తిప్పలు తప్పేలేవు. ప్రెజెంట్ సిఎన్జి గ్యాస్ కి సంబంధించి హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. సుజాత, ప్రసన్న, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలోనే ఇప్పటికే వంట గ్యాస్కి సంబంధించి కొంతవరకు కొరత ఏర్పడింది. డొమెస్టిక్కి సంబంధించి పూర్తిగా సరఫరాలు ఆపేయడంతో చాలా వరకు హోటల్స్ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పెట్రోల్, డీజిల్ విషయానికి వస్తే అటు రేట్లు పెంపుతో పాటు ప్రధానంగా సిఎన్జి కొంతమేరకు ప్రైవేట్ డీలర్స్కి ఆపివేశారు అన్నటువంటి వస్తున్నటువంటి వార్తలతో ఆటోలు, అదేవిధంగా సిఎన్జితో నడుస్తున్నటువంటి క్యాబ్ డ్రైవర్స్ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిఎన్జి పెట్రోల్ గ్యాస్ దగ్గర ఉన్నాను. విజువల్స్లో చూడొచ్చు, అంటే ఆటోలు, అదేవిధంగా క్యాబ్స్ దాదాపు 1,00,000 వరకు హైదరాబాద్ నగరంలో ఈ సిఎన్జి గ్యాస్ మీద రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్క అవుట్లెట్కి సంబంధించి దాదాపు 20 కేజీలు, అంటే 200 కేజీలకి పైగానే ఈ సిఎన్జికి సంబంధించి ఇవంతా కూడా వస్తుంటాయి. దాదాపు ఒక్కొక్క పెట్రోల్ బంక్ వద్ద కూడా సిఎన్జి గ్యాస్ కోసము దాదాపు రోజుకి 20,000 వాహనాల వరకు వస్తాయి. అయితే ప్రస్తుతం ఆటో వాళ్ళు ఉన్నారు. పూర్తిగా ఈ ఆటో వాళ్ళు చాలా వరకు సిఎన్జి అయితే తక్కువతో కూడి ఎక్కువ మైలేజ్ వస్తుంది. పెట్రోల్, డీజిల్ ఖర్చులు పెరిగిపోవడంతో చాలా వరకు సిఎన్జి మీద ఆధారపడి ఉంటారు. ఒకవేళ సిఎన్జి అనేది తక్కువ అయితే మీ పరిస్థితి ఏంటండి? చాలా కష్టమవుతుంది మేడం. అది ఆటోలు నడపలేము చాలా, ఎందుకంటే ఆటో నడిపిస్తేనే మా ఫ్యామిలీ గడవాలి, లేకపోతే గడవదు. చాలా ఇబ్బంది అవుతుంది ఇది. అంటే రోజు సిఎన్జి కొట్టించడానికి ఎంత టైం వెయిట్ చేస్తారు? ఇప్పుడు ఏమైనా షార్టేజ్ ఉందని చెప్తున్నారా? షార్టేజ్ అయితే ఉంది, కానీ గంట సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది మేడం ఇక్కడ లైన్లో. మాకు రేట్లు ఏమన్నా పెరిగాయి? రేటు సిఎన్జికి అయితే ఏం పెరగలేదు, ఎల్పిజికి మాత్రం పెరిగినాయి. అంటే వీళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా ఈ ఆటోల మీదనే జీవనోపాధి కొనసాగుతుంది అని చెప్తున్నారు. ఒకవేళ సిఎన్జి అనేది షార్టేజ్ ఉంటే మేము నడపలేము కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుందని కూడా చెప్తున్నారు. చాలా వరకు క్యాబ్స్ అనేవి కూడా సిఎన్జి మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకసారి క్యాబ్ డ్రైవర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒకవేళ సిఎన్జి షార్టేజ్ ఉన్నా, లేకపోతే సిఎన్జి పూర్తిగా ఆగిపోయినా, భయ్యా సిఎన్జికి రెగ్యులర్గా ఎన్ని డేస్కి ఒకసారి వస్తారు? రెగ్యులర్గా వస్తారా? రోజు వస్తారా? ఈరోజు షార్టేజ్ ఉందని ఏమన్నా చెప్తున్నారా? షార్టేజ్ నేనేం వినలేదు, కానీ కాకపోతే లైన్ అయితే ఎక్కువ ఉంది ఈరోజు. అంటే ఇదే బంక్కి వస్తారా, లేకపోతే వేరే బంకులు కూడా వెళ్తాము. ఇప్పుడు ఈరోజు అయితే లైన్ ఎక్కువ ఉంది. సిఎన్జి ఒకవేళ తక్కువ ఉండి పూర్తిగా ఈ వార్ నేపథ్యంలో ఆపేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆపేస్తే చెప్పలేము, కానీ సిఎన్జి కొరత అయితే ఉంది. 2-3 రోజులకు ఒకసారి ఇట్లా జరుగుతూ ఉంటుంది. కానీ బాగా అయితే ఇబ్బంది అవుతుంది. సిఎన్జి లేకపోతే పెట్రోల్ ఉంటుంది, కానీ పెట్రోల్ తోలుకోలేము కాబట్టి సిఎన్జి అయితే కొంచెం మైలేజ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము ఇక్కడ పంజగుట్ట ఈ సరౌండింగ్స్ నుంచి ఉంటాం, ఇక్కడనే ఉంటాం. ఎన్ని లీటర్స్ పడుతుంది సిఎన్జి? సిఎన్జి 8 kgs. 8 kgs. ప్రైస్ ఎంత ఉంది ప్రెజెంట్? 96 ఉంది. 96. అయితే ఒక్కొక్క వెహికల్కి 8 kgs వరకు సిఎన్జి అనేది పడుతుంది. పెట్రోల్ మేము భరించలేము కాబట్టి సిఎన్జిని ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాం. ఒకవేళ సిఎన్జి ఆపేస్తే మా పరిస్థితి ఏంటి అంటున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే వరుసగా ఆటోలని నిలిపారు. గంటల తరబడి కూడా ఈ విధంగానే వెయిట్ చేస్తూ ఉంటాము అని చెప్తున్నారు. ఒకసారి మనం ముందు వరకు వెళ్దాము. ఈ
లేఅవుట్కి అంటే ఈ బంకుకి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రెగ్యులర్గా దాదాపు 10,000కి పైగానే వస్తాయి అని చెప్తున్నారు. కానీ షార్టేజ్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైతే ప్రైవేట్ లేఅవుట్స్ ప్రైవేట్ బంక్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రం చాలా వరకు ఇబ్బంది. రెగ్యులర్గా ఇక్కడికే వస్తారు ఈ బంక్కి. ఏమైనా సిఎన్జి షార్టేజ్ ఉందని చెప్తున్నారా? ఏం లేదా? ఇంకెక్కడైనా బంక్స్కి వెళ్ళినప్పుడు వెయిట్ చేయడం కానీ లేదని చెప్పడం? వెయిటింగ్ అయితే అన్ని బంక్లో ఉన్నా. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి కొరత లేదు అని చెప్తున్నారు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి కంపెనీ నుంచి రన్ చేసేటువంటి బంక్స్, రెండోది ప్రైవేట్గా రన్ చేసుకున్నటువంటి బంక్స్ ఉంటాయి. అందులో షార్టేజ్ ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. చాలా వరకు 2 కిలోమీటర్లకి పైగానే ఈ సిఎన్జి కోసం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికైతే ఒకవేళ సిఎన్జి ఆపేస్తే చాలా ఇబ్బంది అవుతుంది షార్టేజ్ ఉంటేనని చెప్తున్నారు. కానీ ప్రైవేట్ డీలర్స్కి మాత్రము సిఎన్జి అనేది రావడం లేదు అని కొంతమేరకు వస్తున్నటువంటి వార్తలు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.